హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే చూడండి, చిన్న సైజ్ బ్లౌజు కటింగ్ చూపిస్తున్నాను. ఇంతవరకు ఇంత చిన్న సైజు బ్లౌజ్ అయితే మీకు చూపించలేదు కదా. 40 సైజు, 38, 36 సైజే మీకు చూపించాను. ఇదైతే 23.5 నడుం లూజ్ వచ్చిందండి. సో ఈ బ్లౌజ్ అయితే బ్యాక్ ఓపెను, దీనికి ఫ్రంట్ షేప్ బెల్ట్లు కూడా ఏమి లేవండి. బ్యాక్కి ఎలా అయితే డాట్లు వేస్తారో ఆ విధంగా డాట్స్ వేశారు. అయితే చిన్న షేప్ వచ్చేలా కుట్టమన్నారండి బ్లౌజు. దానికోసంగా నేనైతే ఫ్రిన్స్ కట్ కుడదాం అనుకుంటున్నాను. అలాగే ఈ బ్లౌజ్ కటింగు చూసేద్దాం రండి. ఇప్పుడైతే ఎడ్జిల్ సమానంగా ఉండడం కోసం లైన్ డ్రా చేసుకుంటున్నాను. అలాగే 1/2 ఇంచ్ మార్జిన్తో నడుం బెల్ట్ కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇది ఫ్రంట్ ఫస్ట్ కట్ చేస్తున్నాను కాబట్టి ఫ్రంట్ కూడా మనం ఈ ఫ్రిన్స్ కట్ కుట్టేటప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనం కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఫ్రంట్ మనం ఫ్రిన్స్ కట్ కుట్టేటప్పటికి పైకి వెళ్ళిపోద్ది. అప్పుడు సైడ్ జాయింట్ చేసేటప్పుడు అయితే కరెక్ట్ లైన్ రాదండి. అందుకోసంగా 1/2 ఇంచ్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే బ్లౌజ్ పొడవు కట్ చేసుకుందాము. పొడవు చూడండి, ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ దాటి వరకు టేప్ పట్టుకొని కొలిస్తే మనకి 13 ఇంచీలు వచ్చిందండి. కింద పైన ఖర్చుతోటి మనకి టోటల్గా 14 ఇంచీలు పొడవండి. అదేవిధంగా ఆపోజిట్లో కూడా 14 ఇంచీలకి మార్క్ చేసుకుందాము. ఎందుకంటే మనకి లైన్స్ కరెక్ట్గా రావడం కోసం ఆ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్స్ని కలుపుతూ లైన్ డ్రా చేసుకుందామండి. కరెక్ట్గా మనకి రావడం కోసం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే నడుము లూజ్ కొలుసుకుందామండి. నడుము లూజ్ కొలుసుకునేటప్పుడు కాజాల పట్టి విడిచిపెట్టేసి అక్కడి నుంచి మనం ఉక్సులు పట్టి వరకు జాకెట్తో పాటు టేప్ పట్టుకుని కొలుసుకుంటే మనకి నడుము లూజ్ వచ్చేస్తుందండి. చూడండి, నడుము లూజు 23.5 వచ్చింది. 23.5 వచ్చింది. ఈ 23.5ని 4తో మల్టిపుల్ చేసుకోవాలండి. లేదా టేప్ని ఈ విధంగా సెంటర్కి ఫోల్డ్ చేసుకుంటే మనకి 12.5 వచ్చింది. అదే 12.5 మరలా సెంటర్కి ఫోల్డ్ చేస్తే 6 ఇంచీలు ఒక గీత వచ్చిందండి. నేనైతే 6 ఇంచీలు పెడుతున్నాను. ఎందుకంటే కుట్టేటప్పటికి ఒక్క గీత మనకి పెద్ద మార్జిన్ ఏం కాదండి. అందుకోసంగా 6 ఇంచీలకి నడుము లూజ్ పెట్టి ఇప్పుడైతే ఫ్రిన్స్ కట్ కుట్టాలనుకుంటున్నాను కదా, ఆ డాట్ కోసం నేనైతే 2 ఇంచీలు విడిచిపెడుతున్నానండి. యాక్చువల్గా షేప్ తీసుకునేటప్పుడైతే మనం షేప్ పట్టి వేసుకునేటట్టయితే షేప్ కోసం విడిచిపెట్టుకుంటాము. ఇది ఫ్రంట్ది కదండి, అందుకోసంగా నేను 2 ఇంచీలు షేప్ కోసం విడిచిపెట్టి 2 ఇంచీలు ఖర్చు కోసం విడిచిపెట్టానండి. ఇప్పుడైతే నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచీలకి మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదండి. 25 చిన్న సైజ్ బ్లౌజ్ అని 30 నుంచి 25 వరకు చిన్న సైజ్ బ్లౌజులు. ఇదైతే బాగా చిన్న సైజ్ కాబట్టి 23.5 మనకి నడుము లూజ్ వచ్చింది కాబట్టి నేను 5 ఇంచీలు తీస్తున్నాను. అదే 5 ఇంచీలు డౌన్లో కూడా మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకున్నవి డ్రా చేసుకోవాలి, లైన్గా డ్రా చేసుకోవాలి. ఇది మనకి ఆమ్ డౌన్ అండి. ఆమ్ డౌన్ వచ్చి నేను 5.5కి పెడుతున్నాను. చిన్న సైజ్ బ్లౌజ్ కదండి, 5.5 సరిపోతుంది. చూడండి, ఈ విధంగా వేరే దగ్గర కూడా ఆపోజిట్లో కూడా మనం 5.5కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే చెస్ట్ లూజ్ చూపిస్తున్నాను. చెస్ట్ లూజ్ వచ్చి ఇది స్ట్రైట్ కటింగ్ అండి. స్ట్రైట్ కటింగ్ అయితే మనకి క్లాత్ సాగదు కదా. నేనైతే ఇలా ఫోల్డ్ చేసుకుని అంచనా ప్రకారం గీసేస్తానండి. కానీ మీకు టేప్ కొలత చూపించాలని టేప్తో కొలిసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కొలుసుకుంటే నాకు 15.5 వచ్చిందండి. 15.5 టేపు సెంటర్కి ఫోల్డ్ చేసుకుంటే మనకి 8 ఇంచీలు వచ్చిందండి. 8 ఇంచీలు వచ్చింది. పావు తక్కువ 8 ఇంచీలకి మార్క్ చేస్తున్నాను. అలాగే ఖర్చు కోసం 2 ఇంచీలకి మార్క్ చేస్తున్నాను. ఈ మార్కింగ్స్ని కలుపుతూ లైన్ డ్రా చేసుకుందాము.
చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు ఆర్మ్ డౌన్ వచ్చేసింది కదండి. ఆర్మ్ డౌన్ వచ్చింది, చెస్ట్ లూజ్ వచ్చింది కదా. ఇప్పుడు చెస్ట్కి మనం ఎక్కడైతే డాట్ పెట్టుకున్నామో అక్కడి నుంచి డౌన్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. చూడండి, లైన్స్ ఖర్చుతో సహా లైన్స్ డ్రా చేసుకుని ఇప్పుడైతే హ్యాండ్ ఆర్మ్ డౌన్ కార్నర్లో ఒక లైన్ గీసుకుని ఇప్పుడైతే నేను ఇంచు పావుకి మార్క్ చేస్తున్నానండి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా, మనం ఇంచుకి కూడా మార్క్ చేసుకోవచ్చు, కానీ ఇంచు పావుకి నేనైతే మార్క్ చేస్తున్నాను. అదేవిధంగా నేనైతే బై హ్యాండ్ గీసేస్తానండి, కానీ బిగినర్స్కి అర్థం అవ్వాలని చెప్పి అక్కడి నుంచి 3 ఇంచులకి, షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచులకి మార్క్ చేసుకుని ఈ విధంగా రౌండ్ తిప్పితే ఈజీగా రౌండ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా రౌండ్ మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో ఒకసారి కొలుసుకుందాము. బ్లౌజ్ని ఈ విధంగా బ్యాక్ సైడ్కి తిప్పుకొని షోల్డర్ దగ్గర నుంచి ఫిట్టింగ్ లైన్ వరకు టేప్ పట్టుకుని ఎంత వచ్చిందో కొలుసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నాకైతే 6.5 వచ్చింది. అదే 6.5 మనకి ఇక్కడ రావాలి. ఇప్పుడు మనం కొలుసుకునేటప్పుడు ఖర్చు కోసం 1/2 ఇంచ్ విడిచిపెట్టాం కదా, అది విడిచిపెట్టేసి కొలుసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఎగ్జాక్ట్గా 6.5 వచ్చేసింది. చూస్తున్నారా? ఇప్పుడైతే నెక్ డ్రా చేస్తున్నాను. నెక్ కోసం 2 ఇంచులు విడ్త్, 2 ఇంచులు డ్రా చేస్తున్నాను. అలాగే నెక్ పొడవు వచ్చి 6 ఇంచులకి డ్రా చేస్తున్నాను. ఇది ఫ్రంట్ కదండి, అందుకోసం 6 ఇంచులకి డ్రా చేస్తున్నాను. కింద నెక్ విడ్త్ 2.5కి డ్రా చేస్తున్నాను. ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. యూ షేప్లో వస్తుంది. లేదు కింద కూడా 2 ఇంచులే పెట్టుకున్నామంటే మనకి వీ షేప్ లాగా వస్తుంది, రౌండ్ అనేది క్లియర్గా కనిపించదు. ఈ విధంగా చేసుకుని ఇప్పుడు నెక్ దగ్గర నుంచి డౌన్ వరకు టేప్ పెట్టుకుని సెంటర్కి ఫోల్డ్ చేసుకుని సెంటర్లో ఒక డాట్ కోసం, సెంటర్ డాట్ కోసం ఈ విధంగా టేప్ ఫోల్డ్ చేసుకుని సెంటర్లో ఒక గీత ఇచ్చుకోవాలండి. నేనైతే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా, 1.5కి మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఎందుకంటే ఫ్రిన్స్ కట్ కదా, సెంటర్ వేయకపోయినా నష్టం లేదు. కాకపోతే చిన్న షేప్ తేలాలని చెప్పి చిన్న కుట్టు వేయాలనుకుంటున్నాను. అదేవిధంగా ఆర్మ్ రౌండ్ క్రాస్ తీసుకుంటున్నానండి, రౌండ్ తీసుకుంటున్నాను. లోతు ఇది ఫ్రంట్ కదా, నేనైతే లోతు కూడా మార్క్ చేస్తాను, ఎందుకంటే నేను బ్యాక్ కట్ చేసిన తర్వాత లోతు కట్ చేస్తానండి, అందుకోసంగా. ఇప్పుడైతే మార్క్ చేసిన విధంగా కట్ చేసుకుందాము. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్, నన్ను కొంచెం సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ఇప్పుడైతే మెయిన్ డాట్ మార్క్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా టేప్ని 3 ఇంచులకి మార్క్ చేసుకుని సెంటర్లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ సెంటర్లో ఖర్చు పెట్టుకుని అటొక ఇంచు ఇటొక ఇంచు 2 ఇంచులు కదా, మనం సెంటర్కి 2 ఇంచులు పెట్టుకుని డాట్ వేసుకోవాలి. ఈ విధంగా మనం చంక డౌన్లో కూడా ఈ విధంగా గీసుకుంటే ఫ్రిన్స్ కట్టు. ఇది నేను కట్ చేసి కుట్టను ఫ్రెండ్స్, మామూలుగా మడత పెట్టేసి కుడతాను, అందుకోసంగా స్టిచ్ వేసేస్తాను, అందుకోసంగా 2 ఇంచులే తీసుకున్నాను. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఈ విధంగా క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ అయితే ఎడ్జీలు సమానంగా ఉండేలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇది అంచుదా లేక ఫోల్డింగ్ చేయాలా అనేది ఒకసారి చూసుకోవాలి. ఇదైతే నేను ముక్క తిప్పేస్తానండి, ఎందుకంటే చిన్న డిజైన్ ఇచ్చాడు. ఇది హ్యాండ్ అయితే బ్లాక్ ఇచ్చాడండి, బ్లాక్ అది 2 మడతలను వేసేస్తాను దానికోసంగా. ఇప్పుడు హ్యాండ్ పొడవు అయితే తీసుకుందాము. ఇది ఎల్బో హ్యాండ్ అండి, వాళ్ళైతే చిన్న హ్యాండే పెట్టమన్నారు, దానికోసంగా నేను 5.5కి పెడుతున్నాను. 5.5 హ్యాండ్ పొడవు 1/2 ఇంచు ఖర్చుతో
హ్యాండ్ మార్క్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఆపోజిట్లో కూడా 5:30కి మార్క్ చేసుకోవాలి ఖర్చుతోటి. ఈ విధంగా మార్క్ చేసుకుని, ఇది చిన్న సైజు బ్లౌజ్ కదండి, చిన్న సైజు కాబట్టి మనం ఎంత ఆమ్ డౌన్ పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను. ఇది చిన్న సైజు కాబట్టి 3 ఇంచీలకి మనం ఆమ్ డౌన్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, అదేవిధంగా ఆపోజిట్లో కూడా డ్రా చేసుకునే విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆమ్ డౌన్ మనకి ఎంత వచ్చిందో చూసుకోవాలండి. ఇప్పుడైతే హ్యాండ్ లూజు కొలుస్తున్నాను. హ్యాండ్ లూజు 5 ఇంచీలు వచ్చింది. అదే 5 ఇంచీలు డౌన్లో మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఆమ్ డౌను మనం ఫ్రంట్ కట్ చేస్తాం కదండి. ఫస్ట్ మనం బ్యాక్ సైడ్ తీయాలని చెప్పి మనం లోతు కట్ చేసుకోలేదు కదా. ఇప్పుడు ఖర్చు విడిచిపెట్టేసి ఫ్రంట్ ఎంత వచ్చిందో కొలుసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చూసుకుంటే మనకి 9 ఇంచీలు వచ్చింది. అదే 9 ఇంచీలు ఇక్కడ కూడా వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. అదే 9 ఇంచీలు ఇక్కడ కూడా వచ్చేలా ఫోల్డ్ చేసుకుని, చూడండి మనకి చంక 6:30 కదా. టేపు షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకుని 6:30కి మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చూడండి మనకి 1.5 ఇంచుకి మార్క్ చేసుకుని, ఇలా లైట్గా చిన్న చిన్న డాట్స్ ఇచ్చుకుంటూ రౌండ్ తీసుకోవాలండి. లైన్ పర్ఫెక్ట్గా వచ్చింది అనిపించుకుంటే డార్క్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో చంక రౌండు, అక్కడికి టేపు చూడండి, చంక రౌండ్ తీసుకునేటప్పుడు మనం స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుందాము. డ్రా చేసిన విధంగా హ్యాండ్ ఈ విధంగా కట్ చేసుకుని చంక లోతు తీసుకోవాలండి. చూసారా, హ్యాండ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఒక టక్ ఇచ్చుకుని ఫిట్టింగ్ దగ్గర ఒక టక్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ రెండు ఓపెన్ చేసుకుని మనం హ్యాండ్ లోతు డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లోతు డ్రా చేసుకునేటప్పుడు టక్ ఇచ్చుకున్న దగ్గర నుంచి 1 ఇంచుకి మార్క్ చేసుకుని మనం హ్యాండ్ టక్ ఇచ్చుకున్నాం కదా, అక్కడికి మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. సెంటర్లో 1.25 ఇంచుకి మార్క్ చేసుకుని ఈ విధంగా లోతు తీసుకోవాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి లోతు తీసుకునే షేప్ అయితే ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం. ఇప్పుడైతే బ్యాక్ కట్ చేసుకుందామండి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము. నేనైతే ఓపెనింగ్స్ మన వైపు వేసుకోవాలి, క్లోజింగ్ ఆపోజిట్ వేసుకోవాలి. ఇది బ్యాక్ కదా, బ్యాక్ ఓపెన్ కదా, అందుకోసంగా ఈ విధంగా వేస్తున్నాను. ఇప్పుడు దీని మీద ఫ్రంట్ కట్ చేసాం కదా, ఫ్రంట్ షేప్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా స్ట్రైటే వస్తుందండి, క్రాస్ రాదు కదా, అందుకోసంగా ఈ విధంగా వేసుకొని రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ మార్క్ చేసుకొని మనం బ్యాక్ డ్రా చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా డ్రా చేసుకుని ఫ్రంట్ పార్ట్ అయితే తీసేయాలి. తీసేసి ఇప్పుడు ఆమ్ డౌన్ చూడండి, ఇది బ్యాక్ కదా, మనం ఫ్రంట్ కట్ చేయలేదు కాబట్టి అదైతే సరిపోతుంది. ఇప్పుడు హుక్సులు పట్టి కాజాలు పట్టి దగ్గర 1.25 ఇంచు మార్జిన్తో ఒక లైన్ గీసుకోవాలండి. ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, 1/2 ఇంచు మార్జిన్తో ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ 2 ఇంచులకి, నెక్ విడ్త్ 2 ఇంచులకి పెడుతున్నాను. అదేవిధంగా నెక్ డౌన్ గీసుకునేటప్పుడు మనం ఫ్రంట్ 1/2 ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదండి, ఆ ఎక్స్ట్రా
మనం ఇక్కడ మార్క్ చేసుకుని కట్ ఆ ఎక్స్ట్రా దగ్గర నుంచి మనం బ్యాక్ తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బ్యాక్ మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఖర్చు కాకుండా, అదేవిధంగా 1/2 ఇంచ్కి మనం మార్క్ చేసుకుని ఆ 1/2 ఇంచ్ విడిచిపెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఇది బ్యాక్ది కదా. మనం 14 ఇంచులకే మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ అయితే 14.5 వచ్చింది కదా, అందుకోసంగా 14.5కే మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా డ్రా చేసుకుని అక్కడి నుంచి చూడండి నడుము ఎంత ఉందో కొలుసుకుంటున్నాను. ఈ విధంగా కొలుసుకుంటే 3.5 వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే 1/2 ఇంచ్ యాడ్ చేసి 4 ఇంచులు 1/4 ఇంచ్ యాడ్ చేసి 3.25కి పెడుతున్నాను. ఇప్పుడు విడ్త్ డ్రా చేసుకుందాము. నెక్ విడ్త్ 2.5కి నెక్ విడ్త్ పెట్టాలి. చూడండి కాజా పట్టి విడిచిపెట్టేసి మనకైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది నెక్ కొలుసుకుంటే. ఈ విధంగా నెక్ విడ్త్ 2.5కి పెడుతున్నాను. పైన 2 ఇంచులకే కదండి పెట్టాము షోల్డర్ దగ్గర, కింద అయితే మాత్రం 2.5కి పెట్టాలి. 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 లైన్లని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ రెంటిని కలుపుతూ లైన్ డ్రా చేసుకుని 1.5 ఇంచుకి పైకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇదైతే స్టార్ నెక్ నేను కట్ చేస్తున్నానండి. చూడండి ఈ విధంగా డైమండ్ నెక్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు కింద మనం 6 ఇంచులు నడుం లూజ్ కదండి, అలాగే బ్యాక్ డాట్ కోసం 1 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాము. మనకి ఎక్స్ట్రా ఫ్రంట్ కట్ చేస్తాం కదా, ఫ్రంట్ది ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు వి డాట్స్ని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి మనకి చెస్ట్ లూజు 8.25 వచ్చింది కదా, అదే 8.25 ఇక్కడ కూడా మనం డ్రా చేసుకుని ఫిట్టింగ్ లైన్కి మనం ఖర్చుకి డ్రా చేసుకోవాలి. వీ రెంటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే డ్రా చేసిన విధంగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకుని మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వటం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నెక్ కట్ చేస్తున్నాను డ్రా చేసుకున్న విధంగా. ఇది బ్యాక్ అండి, చూసారు కదా, ఇది బ్యాక్. ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి, డాట్ల దగ్గర ఒక టక్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు చూడండి ఇదైతే ఫ్రంట్. ఇప్పుడు ఫ్రంట్ లోతు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. బ్యాక్ తీస్తాం కదా, అందుకోసంగా ఫ్రంట్ లోతు అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి ఫిట్టింగ్ లైన్ దగ్గర, డాట్ల దగ్గర కూడా ఒక టక్ ఇచ్చుకోవాలి. 2 ఇంచులకి డాట్లు పెట్టాం కదా ఫ్రంట్. ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే
బ్లాక్ ఇచ్చాడండి హ్యాండ్స్కి. ఎల్బో హ్యాండ్స్ అయితే సరిపోను, వాళ్ళు షార్ట్ హ్యాండ్స్ కుట్టమన్నారు కదా, అందుకోసం ఇదైతే 2 మడతల మీద తీస్తున్నాను. ఎలాగో లైనింగ్ లేదు కదా, ఇలా 2 మడతల మీద వేసేస్తాను. లైనింగ్ బ్లాక్ లేదు కదా, ఎల్లోదే కదా, దానికోసం ఇలా వేసేసి కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. బ్లాక్ అంతా హ్యాండ్స్కి సరిపోయింది. ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఛానల్ కొత్తగా పెట్టాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు, లైక్ చేయటం లేదు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు ఇది బ్యాక్ ఓపెన్ కదా, బ్యాక్ ఈ విధంగా వేసుకొని ఫ్రంట్ ఈ విధంగా వేసుకొని కట్ చేసుకుందాము. చూడండి, క్లాత్ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని, ఇదైతే చిన్న బ్లౌజే కాబట్టి క్లాత్ ఎక్కువగానే మిగిలిందండి. ఈ విధంగా కట్ చేసుకుందాము. వీలైతే మీకు స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, వాచ్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది బిగినర్స్ కొత్త వాళ్ళు నేర్చుకుంటున్నారు కదండి, ఎంతో కొంత నా వీడియో సపోర్ట్ అవుతుంది అనుకుంటున్నాను. నేర్చుకోవడానికి వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, నేనైతే సమాధానం ఇస్తాను. చూసారు కదా, ఈ విధంగా ఎంతో సింపుల్గా ఈజీగా బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో అలాగే స్టిచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.